నీ ఎవరు ఎక్కడ దానవు నీవు ఎక్కడ ఉంటావు నీ ఊరి అది పల్లె అది మాకు తెలియదు మా బంధువులు గారు మా చుట్టాలు కారు ఎవరు కారు సార్ అంటే ఇది మంచిది కాదు దీని చరిత్ర ఇది పుట్టింది కానీ పెళ్లి చేసుకోలేదు ఇది మంది మీద ఎవరు పైసలు చూపిస్తే వాళ్ళు ఎంబడే పోతుంది దీని దందా ఇదే ఎవరెవరికో 2-3 పిల్లలకు కన్నది సార్ ఆమె ఒక అమ్మాయిని చంపేసి వచ్చింది అక్కడ బొంబాయిలో ఒక భయగాని చేసుకు ఇట్లే అన్ని మొత్తం దోసుకొని తిన్నది ఇక్కడ ఇల్లు గిట్లా కట్టించింది ఆ భువాన్ పేరు మీద ఒక అమ్మాయిని కన్నది మనోడు బిడ్డ కాదు ఆహా అట్లా పరిచయమై కన్న బిడ్డ నీవు ఇట్లా కాన చేసినవంటే మంచిగా ఉండదు నా కొడుకు భారీగా ఉంది కొడుకు ఉన్నాడు మా సంసారం ఏంది బర్బాద్ చేస్తున్నావు అంటే అది ఇది అని ఇంకా ఆ రూమ్లోకి వెళ్ళి ఖాళీ చేసి ఆమె వెళ్ళిపోయినాక మళ్ళా అక్కడ నుంచి ఒక 8-10 రోజులు 15 రోజులు ఉండి సార్ మళ్ళీ తోలుకొచ్చి మళ్ళీ వేరే జాగాలో పెట్టే మనోడే నా కొడుకే మళ్ళీ వేరే జాగాలో పెట్టి ఏంది ఇది ఇట్లా చేస్తున్నాడు ఏం సంగతి అని మళ్ళీ పోతి సార్ మధ్యాహ్నం నేను పోయినా బాబు పొద్దుగాల పూట పోయి సార్ పోయి చూసి ఇద్దరు ఉన్నారు నేను పోయి ఆడ గొడవ చేస్తే అది నాకు కొడితే ఇంకా నాకు తోసొచ్చి పడిపోయినా ఆయమా మరి కొన్ని సింధానికి ఎందుకు కొట్టలేదు నీవు నీళ్ళు నింపుతుంటే ఆమె కొట్టలేదా పడి గాజులు ఇట్లా పోయినావు కావాలని ఎందుకు కావాలని పడతా నాకు అవసరమా నాకు అవసరమా ఏమయ్యా కుమార్ నన్ను చూడు మీ అమ్మాయి ఈ వయసులో నీ కోసం పెళ్ళాలు పెట్టి వేరే ఉన్నారా బాబు అని నీ చుట్టూ ఉంటే ఇంకేనో దాన్ని సమర్థిస్తున్నావు ఓసారి కొట్టొచ్చింది మళ్ళా అది సిగ్గు లేకుండా మళ్ళీ వస్తే కొట్టిందని చెబుతుంటే కాదని అంటున్నాడు సపోర్ట్ చేస్తున్నావు కొట్టలేదు కదా నువ్వు ఎక్కడున్నావు వెంకటేష్ సార్ కొడితే కొట్టామని చెప్పినా కదా సార్ కొట్టలే కదా అసలు నువ్వు ఆమెతో ఉండు తప్పు కదా తప్పే కరెక్ట్ నేను చెప్తున్నా పెద్ద తప్పు చేసి దీని గురించి మాట్లాడుతున్నావు కొట్టినా అంటే కొట్టలే అని నేను చెప్తున్నా కదా ఎందుకు చెప్తున్నావా కొట్టలేదని చెబుతుంది మేమ్మ చెప్పనివ్వు నీకెంత సపోర్ట్ ఏంటి ఆమెమేనా కుటుంబం మంచిగా ఉన్న దానికి చెడగొట్టకు వెంకటేష్ చెడగొట్టకు అని చెప్పిన ఆయనకు చెప్తే మళ్ళీ ఇద్దరు ఆల్మగుడు మాట్లాడుకున్నారు సార్ నా కొడుకు నా కోడలు ఏమేమి మాట్లాడుకున్నారు కోడలు ఉండి అన్నబట్టే సార్ అత్తమ్మా ఇంకా మాది మేము చేసుకొని తింటే ఇంకా ఆయన మంచిగా ఉంటాడంట అక్కడ పోడంట కొన్ని దినాలు తిన్నారు మళ్ళీ అదే బాట సార్ కాబట్టి దయచేసి నేను అనేది ఏంటంటే కనుక వాళ్ళ జీవితాన్ని వాళ్ళకి వదిలేద్దాం నీ రక్షణ ఏంటి అనేటటువంటి అంశం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం అంటే మీ మదర్ నీ రక్షణ ఆర్థికంగా నీకు ఉండేటటువంటి రక్షణ ఏంటి నీ భవిష్యత్తు నీ కూతురి యొక్క భవిష్యత్తు ఏంటి అనేటటువంటి అంశాల గురించి మాట్లాడు భర్తగా అతను నా పక్కన ఉంటేనే రక్షణ అనేటటువంటి అంశాన్ని మాత్రం దయచేసి డిలీట్ చేయాలి మేడం చెప్పండి మేడం తెలిసి ఇద్దరు పెళ్ళైన ఒక స్త్రీ పెళ్ళైన ఒక భర్త ఇద్దరు కలిసి చేసిన తప్పు సార్ సార్ ఇక్కడ ఒక్కటి పొరపాటు మాత్రం జరిగిందండి అదేంటంటే శాంతిను తర్వాత మీ అత్తగారు కూడా ప్రతిసారి కూడా మీరు లాని మీ చేతిలోకి తీసుకున్నారు ఆ లాని చేతిలోకి తీసుకోవడం మూలాన ఇప్పుడు మీకు ఈ పరిస్థితి వచ్చింది మీకు తెలుసు అమ్మాయి అక్కడ ఉంటుందని మీకు తెలుసు మీ ఆయన అక్కడికి వెళ్తున్నాడని అయినా కానీ మీరు ఏమనుకున్నారు ఆ అమ్మాయిని కొట్టడమో అంటే ఇంకొక మాట నేను మాట్లాడకూడదు కొన్ని ప్రైవేట్ పార్ట్స్లలో కూడా కారపొడి చల్లి ఆ అమ్మాయిని హింసించారు హింసిస్తే ఒక 3 రోజుల పాటు ఆవిడ బెడ్ అదే రూమ్లో ఉంటే మళ్ళీ మీ ఆయనే వెళ్ళి ఆవిడకి ట్రీట్మెంట్ చేయించారు అని అప్పుడు కనుక ఏదైనా ఒక కంప్లైంట్ ఇచ్చింటే ఈమె ఎవరో అప్పుడు అవునా ఆమె ఇంకా అప్పుడు పిల్లలు కూడా ఏం పుట్టలేదు కనుక అప్పుడు ఆమెను శిక్షించేవాళ్ళు ఇతను కొంచెమైనా కూడా సెటరేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి తెలిసి ఆవిడ గుంతలో పడింది దానికి అసలు ఆవిడ పట్ల సానుభూతి అనేది నిజంగానే ఉండకూడదు కానీ ఇక్కడ ఒక మాట చెప్పనా సార్ అక్కడ 6 నెలల పాప ఇక్కడ 6 నెలల కడుపు ఒక్క సింపుల్గా మనం ఆలోచిస్తే అతను ఎటువంటి వాడో ఒకసారి మనకు అర్థం అవును
కానీ ఇంత మాట్లాడుతున్నా కూడా కరుడు గట్టినట్టు మాట్లాడుతూ నేను అన్ని చెప్పాను అవన్నీ అని మాట్లాడుతున్నాడు కదమ్మా. ఇక్కడ అన్ఫార్చునేట్గా ఈ వ్యవస్థలో బై నేచర్ ప్రకారమే నేచరే ఆడదానికి ఒక శాపం లాంటిది పెట్టిందమ్మా. అది మనకెవరికి అర్థం కాదు కనుక ఒకటే తప్పు ఇద్దరు చేస్తారు. ఆ తప్పుని నువ్వు ఇప్పుడు మోస్తున్నావు, అతను పక్క నుండి చేయి నలుపుకుంటూ అవును చేస్తున్నాను కదా అన్నట్టు. అది నేచర్ మనకిచ్చిన ఒక లోపం. ఆ లోపానికి ప్రతిసారి ప్రతి ఆడది సార్ అక్కడ రెండో పెళ్ళ ఆయన ఆడదైనా కూడా స్త్రీ కనుక తనదే అనే అనుభవిస్తుంది. ఆడదానికే నష్టం. నువ్వు ఇక్కడ ఆడదాన్ని ఫస్ట్ పెళ్ళాను కనుక నువ్వే అనుభవిస్తావు. అదే పని చేసిన మగాడికి మాత్రం ఏ శిక్ష ఉండదు. ఎందుకంటే పర్వాలేదు, నువ్వు ఎందుకమ్మా అతనికి అంత కొట్టినా కూడా మళ్ళీ నువ్వు ఎందుకున్నావు అని నిన్ను ఒక మాట అడిగితే భర్త కదండి అంటే పిల్లలు ఒక అస్త్రం లాగా వాడుకున్నారండి. నేషనల్ క్రైమ్ రేట్ ప్రకారం సార్ 95% ఆఫ్ చిల్డ్రన్ ఇలాంటి వాళ్లకు పుట్టిన వాళ్ళే. మీరు ఒకటి ఆలోచించుకోండి అమ్మా. ఈ తప్పుకి మీరు ఇందాక డాక్టర్ గారు చెప్పిన 110% ఏకీభవిస్తా. ఆవిడది ఎంత తప్పు ఉందో మీ ఆయనది తప్పు లేదమ్మా. కాకపోతే వేరే ఆవిడ కనుక ఆవిడ శిక్షిస్తే వెళ్ళిపోతుందని అనుకున్నావు. మీ ఆయన శిక్షిస్తే నీతో కలిసి ఉంటాడు అని అనుకున్నావు. కానీ ఆయన ఉండలేదమ్మా. నీకు ఎంత మోసం చేశాడో నీకు అర్థం కావట్లేదు. అమ్మ నువ్వు ఇప్పుడైనా పోలీస్ కంప్లైంట్ ఏదైనా ఇచ్చావా అని అడిగితే ఇవ్వలేదండి. ఎందుకు ఏమని అనుకున్నామంటే ఒక రూమ్ తర్వాత తెలిసిపోతే బయటకు తెలిసిపోతుంది. ఇప్పుడు అందరికీ తెలిసిపోయిన వ్యవహారమే. ఇప్పుడు ఇది ఎట్లా అయిపోయిందంటే సార్ తెలిసి నేను తప్పు చేసా కనుక నాకేం శిక్షిస్తారు మీరు అని ఎదురు తిరిగి క్వశ్చన్ చేసే లెవెల్కి ఇద్దరు వచ్చేసారు. నా భర్త కాదు అయినా కానీ నేను పిల్లల్ని కన్నాను. అవును మేము ఇష్టంగా పడ్డాము కనుక మేము ఉంటున్నాము అంటే అమ్మ ఆ వ్యవస్థ కాదు. నువ్వు ఇందాక సార్ చెప్పినట్టు ఈయన మీద ఈరోజు నీకు ఇష్టం పుట్టింది, రేపొద్దున బయట వేరే వాళ్ళ మీద ఇష్టం పుట్టింది అనుకో, అప్పుడు ఆయనతో పోతానంటే కుదరదు కదా. ఇక్కడ ఇంకొకటి తెలివైన విషయం కూడా జరిగిందండి. ఆ అమ్మాయి నేను ఎందుకు అంటున్నాను అసలు పిల్లల్ని, నీ జీవితమే అసలు కరెక్ట్గా లేదు కదా అంటే నేను ఇప్పుడు ఆపరేషన్ చేయించేసుకున్నాను. ఎంత తెలివైన మగవాడు సార్. రేపొద్దున ఏది ఏమైనా కూడా ఏడుస్తుందో పోతుందో నా పిల్ల నా దగ్గర ఉంటుంది, ఆ అమ్మాయి ఉండే చోట ఉంటుంది, నేను వెళ్తుంటా వస్తాను. ఇక్కడ ఎవరు లాభపడేది అంటే కేవలం మొగుడు. మీ ఇద్దరు కలిసి ఆయనను వెలయ్యాలమ్మా. ఆయనను వెలేస్తే ఆయనకు బుద్ధి వస్తుంది అంతే తప్ప నాకు మొగతోడు లేదు కదా వస్తే సరిపోతుందని, నా మొగుడు కదా నాకు వస్తే సరిపోతుందని అనుకుంటే ఇట్లాంటి మొగాళ్ళు ఇట్లా మోసం చేస్తూనే ఉంటారు. ఎందుకు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు, ఎవరిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు, అదే ఎందుకు చేసుకుందాం అనుకుంటున్నావు చెప్పు ఒకసారి. దేని పేరు మీద చేసుకుందామని అనుకుని వచ్చిన దేవుడితో నీ పెళ్లి. ఇక ఎవరు నాకు ఇష్టం లేదు. ఎందుకు నువ్వు దేవుణ్ణే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు? ఇప్పటికి ముచ్చతనం ఉంటుంది, ఇక ఎట్లానైనా ఉండొచ్చు మన ఇష్టం. మరి నీ కోరిక ఎలా తీర్చాలి నేను చెప్పు. దేవుణ్ణి కాదు పోసాని గారు, దేవుడు అక్కడ ఉన్నాడు, ఇప్పుడు ఆడు షికారికి వచ్చాడంట, లాక్కురాడంటే లాక్కొస్తా. దేవుడు ఎక్కడ ఉంటాడు, నువ్వు నాకు అడ్రస్ ఇవ్వాలి, నేను తీసుకొస్తా. అందరూ ఆల్మోస్ట్ దేవుని ప్రేమిస్తారు, ఎవరో తక్కువ తప్ప. మరి ఎవరు నీ తాళిబొట్టు కట్టాలి, ఎట్లా నీకు ఇచ్చి పెళ్లి చేయమంటా దేవుని చెప్పు. కాబట్టి మనం పెళ్లి చేసుకున్నాక ఏమైపోయినా పర్వాలేదు ఇక అనుకుంటున్నా నేను. పెళ్ళి అయినా తెల్లరా చనిపోయినాక హ్యాపీ, నేను సాధించినట్టు. పెళ్ళంటూ కావాలి, పెళ్ళంటూ కావాలి. పెళ్ళి అయితేనే నేను జన్మ ధన్యమైనట్టు అనుకున్నా నేను. అట్లా నేను చేసుకొని ఎవరిని మనసులో చేసుకోను. నేను ఇప్పుడు మందు కూడా తాగింది చచ్చిపోతున్నాయి. అసలు కనపడని దేవుణ్ణి అలా పెళ్లి చేసుకుంటావు? ఇలా ఉంటాడు దేవుడు, దీని మించి ఏం కదలడం. అవునా? రాయి నీకు తాళిబొట్టు కట్టుతుందా? దేవుడా నువ్వు వచ్చేసేసి నా మెడ తాళిబొట్టు వెళ్ళిపో అని ఎవడన్నా ముక్కుంటాడు ప్రపంచంలో?